వెల్కమ్ టు అక్షిత మీడియా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక చేసిన అభివృద్ధి ఏంటిది అని ప్రశ్నిస్తున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి. తెలంగాణ 4 కోట్ల ప్రజలు మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి. భూపాలపల్లి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న గండ్ర మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు మరల సీఎంగా కేసీఆర్ కాబోతున్నారని, సువర్ణ పాలన అందబోతుందని, దానికి కార్యకర్తలు సైనికుల పని చేయాలని కోరారు. సకల జన సమ్మెట్టి జై తెలంగాణ అని సకల జన సభ జరిగింది. కార్మికులు ఎవరు బొగ్గుబాయిలో దిగలే, ఉత్పత్తి రాలే, స్కూల్ ఉత్పత్తి రాలే, పరిశ్రమలు ఆగే స్థాయికి వచ్చింది. దానివల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ వచ్చినాక 10 ఏళ్లలో జనరంజకమైన పరిపాలన అందించి ముందు కూడా జరిగింది. ఈ 14 నెలల్లో 15-16 నెలలు ఏం జరిగింది? ఈ రోజు కక్షపూరితంగా పరిపాలన చేస్తా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీని బలైన పరిస్థితి మన అధికారం సుస్థిరంగా ఉంటుంది. మనం మంచిగా పరిపాలన ఏదంటే ఆడిందే ఆట, పాడిందే పాట అవుతుంది. కాబట్టి కప్పు కండువాల కప్పు పార్టీలో ఫిరాయింపులు ప్రోత్సహించని చెప్పి ఎమ్మెల్యేలను మొదలుకొని, కౌన్సిలర్లను మొదలుకొని, ఎంపీపీలను, జెడ్పీటీసీలను, సర్పంచ్లను భయపెట్టించో, బుదలకిచ్చో పార్టీలో కలుపుకున్నారు. మేము కలుపుకుంటే అయిపోయింది. బీఆర్ఎస్ అయిపోయింది. కేసీఆర్ పార్టీ పని అయిపోయింది. భూపాలపల్లి అమ్మాయిని తిరుగుతూ ఎవరు దొరకడు, ఏజెంట్లే దొరకరని చెప్పిండు. ఈ రోజు ఒక్క పిలుపునిస్తే సమయం ఎంతైనా చూడకుండా, ఎండను లెక్క చేయకుండా జై టీఆర్ఎస్ అని చెప్పి టీఆర్ఎస్ దండు కదిలింది. ఈ దండు కదిలిన దండు రేపు 27వ తారీఖు వరంగల్ దాకా పోతుంది. కేసీఆర్ అండగా నిలబడుతుందని చెప్పి ఈ రోజు మీ స్ఫూర్తిని బట్టి కనబడుతుంది మిత్రులారా. కాబట్టి శాపనార్థాలకు, వేడి నీళ్లకు ఇల్లు కానీ ఒకరు శాపనార్థం పెడితే పార్టీ పోదు. చేసే పనితనం, కమిట్మెంట్ ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కేసీఆర్ గారు పెట్టబోయే సభ నా భూతో నా భవిష్యత్. 10 లక్షల మంది, 200 ఎకరాల సభ ప్రాంగణం, 1500 ఎకరాలు వాహనాలు ఆపుకోవడానికి ఈ రోజు ఆదిలాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి, ఖమ్మం నుంచి, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నప్పుడు ఈ మీటింగ్ అతి దగ్గరలో ఉండే భూపాలపల్లి నుంచి సింహభాగంగా ఉండాలి, ముందు వరుసలో మనం ఉండాలని చెప్పి ఇంతకుముందు మనం వార్డు అధ్యక్షులు గారు చెప్పింది. మనం అందరం కూడా నిర్దిష్ట సమయంలో సభా ప్రాంగణాలు చేరుకోవాలి, సభను విజయవంతం చేయాలి, సభలో మనం పాల్గొనాలి. కేసీఆర్ గారు చెప్పే మాటలు వినాలి. మనం పెట్టేటువంటి మీటింగ్ ఎందుకు పెడుతున్నాం? ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయడం కొరకు. అరే బాబు, నువ్వు వచ్చి ఇన్ని నెలలు అయింది, నీ పరిపాలనలో దుష్పాలన జరుగుతున్నది, ప్రభుత్వం నమ్ముతున్నావు, రాష్ట్రాన్ని అప్రమయం చేసినావు, మేము అప్పులు చేసి ప్రాజెక్టు కట్టినాం, అభివృద్ధి చేసినాం, సంక్షేమాన్ని అందించినాం, రైతు బంధు ఇచ్చినాం, రైతులకు ఆదుకున్నాం. నువ్వేం చేసినావు? 1,50,000 కోట్లు కేవలం 15-16 నెలల్లో చేసిన అప్పు ఏం చేస్తున్నావు తెలియదు. అయోమయం జగన్నారు. రైతు బంధు ఇయ్యలే, రైతు కూలీలు ఆదుకోలే, ఇల్లు కట్టిస్తాను, ఇల్లు కట్టియలే, ఏం చేయలే. ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు? కేవలం ఎదురుదాడి చేస్తా ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి బీజేపీ గారు మాట్లాడచ్చా? ఒక ముఖ్యమంత్రిలా కనబడుతున్నాడా? కొత్తగా ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డి చూస్తే కేసీఆర్ ఒక సింహభాగం కనబడితే వీరికి ఇంత కనబడుతుందా లేదా? అట్లా ఉన్నది పరిపాలన. ఎట్లుంటుంది? మనిషి క్యారెక్టర్, కమిట్మెంట్ బట్టి అతనికి ఉండేటువంటి వ్యక్తిత్వం మెచ్చుకోవచ్చు. కానీ దురదృష్టం ఏంటంటే కేసీఆర్ ముందు మ్యాచ్ రావడం లేదు. కాబట్టి కేసీఆర్ గారు పెట్టబోయే సభ ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. ఈనాడు కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక కొరకు పెడుతున్న సభ ఇది.